హాయ్ హలో ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ స్నేహ. ఈరోజు మన వీడియోలో ఇండక్షన్ స్టవ్ వర్సెస్ ఎలక్ట్రిక్ స్టవ్ డిఫరెన్సెస్, యూసేజెస్ అండ్ వాటి బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. మేము జర్మనీకి వచ్చి 3 years అయింది. నేను ఇండక్షన్ స్టవ్ యూస్ చేశాను అండ్ ఎలక్ట్రిక్ స్టవ్ కూడా యూస్ చేశాను. సో ఫస్ట్ ఇండక్షన్ స్టవ్ గురించి చూద్దాం. ఈ ఇండక్షన్ స్టవ్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ టెక్నాలజీ యూస్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మన స్టవ్ ఆన్ చేసినప్పుడు డైరెక్ట్గా హీట్ అనేది వెజల్ మీదకి, మనం పెట్టే వెజల్ మీదకి వస్తుంది. అంటే ఈ ఇండక్షన్ స్టవ్ ఏంటంటే మనం ఆన్ చేసినా కూడా సర్ఫేస్, అంటే ఆ స్టవ్ సర్ఫేస్ అనేది అస్సలు హీట్ ఉండదు. మనం ఏ గిన్నె అయితే పెడతామో అది మాత్రమే ఆన్ చేసినప్పుడు హీట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే చాలా ఫాస్ట్గా కుకింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ ఇండక్షన్ స్టవ్ ఆర్ హాబ్ యూస్ చేసేటప్పుడు మనం ఓన్లీ స్టీల్ వెజల్ ఆర్ క్యాస్ట్ ఐరన్ మాత్రమే యూస్ చేసుకోవచ్చు. మిగతా అల్యూమినియం, నాన్ స్టిక్ ఇవన్నీ వర్క్ అవ్వదు దీని మీద. అండ్ వెన్ కంపేర్ టు ఎలక్ట్రిక్ స్టవ్, ఇండక్షన్ స్టవ్ యూస్ చేసినప్పుడు మనకు పవర్ కూడా సేవ్ అవుతుంది. ఇది మేము ఓల్డ్ హౌస్లో యూస్ చేసిన ఇండక్షన్ స్టవ్. నాకు అనిపించిన బెనిఫిట్ ఏంటి అంటే, ఫస్ట్ సేఫ్టీ. అంటే మనం ఒకవేళ సపోజ్ ఆన్ చేసిన, పిల్లలు ఏదైనా ఆన్ చేసినా కూడా వెజల్ కానీ లేకపోతే సర్ఫేస్ అనేది అసలు హీట్ అవ్వదు. సో సేఫ్టీ అనేది బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి క్లీనింగ్. వెన్ కంపేర్ టు ఎలక్ట్రిక్ స్టవ్, క్లీనింగ్ కూడా చాలా ఈజీ అనిపించింది. నేను ఫేస్ చేసిన ఒక ప్రాబ్లం ఏంటంటే, లైట్ వెయిట్గా ఉండే స్టెయిన్లెస్ స్టీల్ వెజల్స్ కూడా వర్క్ అవ్వదు. ఓన్లీ కొంచెం హెవీగా ఉన్నాయి మాత్రమే వర్క్ అవుతాయి. ఫైనల్గా అడ్వాంటేజెస్ ఏంటి అంటే, డైలీ కుకింగ్కి ఫాస్ట్గా అవుతుంది, ప్లస్ మనకి సేఫ్ కూడా. నెక్స్ట్ మనం ఎలక్ట్రిక్ స్టవ్ ఆర్ హాబ్ గురించి చూద్దాం. ఈ ఎలక్ట్రిక్ హాబ్ ఆర్ స్టవ్లో కింద హీటింగ్ కాయిల్ ఉంటుంది. సో ఫస్ట్ అది హీట్ అయ్యి తర్వాత మనం పెట్టే వెజల్, ఆ గిన్నె అనేది హీట్ అవుతుంది అనమాట. ఇది క్వైట్ ఆపోజిట్ టు ఇండక్షన్ స్టవ్. అంటే ఆ స్టవ్ సర్ఫేస్ అనేది చాలా ఫస్ట్ హీట్ అవుతుంది, తర్వాతే మన వెజల్కి వస్తుంది. సో ఇది మనం కుక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది ఫస్ట్ ఆ సర్ఫేస్ అనేది హీట్ అవుతుంది కాబట్టి మనం హ్యాండ్ ఒకవేళ ఇట్లా టచ్ చేసినా కూడా ఎప్పుడు హాట్గా ఉంటుంది. కొంచెం మనకు కాలే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సేఫ్టీ వైజ్ ఇది కంపేర్ టు ఇండక్షన్ స్టవ్ ఇది చాలా తక్కువ. కానీ ఇందులో ఒక బెనిఫిట్ ఏంటంటే, ఆల్మోస్ట్ మన కుకింగ్ వెజల్స్ అన్నీ మనకి వర్క్ అవుతాయి. స్పెషల్గా మనం ఇదే వాడాలి అని ఏమి ఉండదు. మన ప్రతి ఒక్క కుకింగ్ వెజల్ మనకి దీంట్లో యూజ్ అవుతుంది, వర్క్ అవుతుంది. ఇప్పుడున్న హౌస్లో మేము ఇది యూజ్ చేస్తున్నాం, ఎలక్ట్రిక్ స్టవ్ యూజ్ చేస్తున్నాము. సో ఇది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మనం ఇది 4 బర్నర్ స్టవ్. ఇక్కడ మనకి ఎంత హీట్ కావాలనే దానికి పాయింట్స్ ఉంటాయి, 1 నుంచి 9 వరకు. 1 అనేది మినిమం, 9 అనేది హై, అండ్ 0 అంటే ఆఫ్ అయిపోతుంది. సో మనం మీడియం ఫ్లేమ్ కావాలి అన్నప్పుడు 5 సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఆన్ చేయగానే ఇలా హీట్ వస్తుంది. ఇలా ఆన్ చేసిన ఒక 2 secondsకి అలా రెడ్గా మనకు కనిపిస్తుంది. తర్వాత అది నార్మల్ అయిపోతుంది. బట్ హీట్ అనేది మటుకు అలాగే ఉంటుంది. మనం కుకింగ్ అయిపోయాక కూడా, మనం ఈవెన్ ఆఫ్ చేసాక కూడా ఒక 10 to 15 minutes ఆ హీట్ అనేది అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ రెడ్ లైట్ ఉన్నాయి కదా, అది ఉన్నంతసేపు మనకి ఆ సర్ఫేస్ అనేది హీట్గా ఉంది అని చూపిస్తుంది. సో మనం అది కంప్లీట్గా రెడ్ అనేది ఆఫ్ అయిపోయేదాకా మనం కేర్ఫుల్గా ఉండాలి. సో దీని డ్రాబ్యాక్స్ ఏంటంటే సేఫ్టీ. ఫస్ట్ సేఫ్టీ అనేది డ్రాబ్యాక్, అండ్ ఆల్సో పవర్ కన్జంప్షన్ అనేది కూడా ఇండక్షన్ స్టవ్తో కంపేర్ చేస్తే దీనికి ఎక్కువ తీసుకుంటుంది. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రతి వెజల్ మనం దీంట్లో కుక్ చేసుకోవచ్చు. నాన్ స్టిక్, ఐరన్ అండ్ స్టీల్ వెజల్స్ అన్నీ దీంట్లో కుక్ అవుతుంది. అండ్ ప్రైస్ కంపారిజన్ వస్తే, ఇండక్షన్ స్టవ్ ఈజ్ కాస్ట్లీ వెన్ కంపేర్ టు ఎలక్ట్రిక్ స్టవ్. సో ఎలక్ట్రిక్ స్టవ్ అనేది కొంచెం బెటర్ ప్రైస్లో వస్తుంది, ఇండక్షన్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. క్లీనింగ్ విషయానికి వస్తే ఎలక్ట్రిక్ స్టవ్ అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది వెన్ కంపేర్ టు ఇండక్షన్. అండ్ మన క్లీనింగ్ విషయంకి వస్తే, ఇట్లా పొంగినప్పుడు పాలు ఇలా పొంగినప్పుడు ఎలక్ట్రిక్ స్టవ్లో కొంచెం స్టెయిన్స్ ఎక్కువ పడతాయి. సో మనకి ఇక్కడ ఇలాంటి బ్లేడ్ అనేది ఒకటి దొరుకుతుంది. సో దీంతో ఇలా లిక్విడ్ వేసేసాక ఇలా చేస్తే మనకు అదంతా రిమూవ్ అయిపోద్ది ఈజీగా. ఫైనల్గా ఫాస్ట్ కుకింగ్ అండ్ సేఫ్టీ కావాలంటే ఇండక్షన్ స్టవ్ ప్రిఫర్ చేయొచ్చు. లేదు బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ మన వెజల్స్ అన్నీ యూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు విల్ గో టు ఎలక్ట్రిక్ స్టవ్ ఆర్ హాబ్. ఇవి ఫైనల్గా నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. అండ్ ఫైనల్గా ఇంకేముంటుందండి, అన్నీ కుక్ చేశాక మనం డిష్ వాషర్ యూస్ చేసి క్లీన్ చేసుకుంటాము. నెక్స్ట్ వీడియోలో డిష్ వాషర్ యూజెస్ గురించి చెప్తాను. ప్లీజ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. Like and subscribe. Bye.